హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నారు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి కామన్‌గా అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారైతే అడుగుతారండి. అయితే మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా కంటిన్యూస్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్‌లో కూడా మనకి రిపీటెడ్‌గా మెసేజ్ వచ్చాయన్నమాట. సో, అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి మనకి మండే ఆ టైంకి అయితే ఖచ్చితంగా ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేసాం. బట్ చూస్తున్నారు కదా! మనకి పీజీకి సంబంధించి నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. సో, అలాగే ఎంపీటీకి, ఎంఎస్సీకి, సో, అలాగే అన్నిటికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు తప్పిస్తే మనకి పారామెడికల్ కౌన్సిల్‌కి సంబంధించి అయితే మాత్రం ఫస్ట్ నుంచి కూడా ప్రతి ప్రాసెస్ అప్లికేషన్ కానివ్వండి, వెబ్ ఆప్షన్స్, మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అలా ప్రతీది కూడా మనకి లేట్ చేయడం జరుగుతుందనమాట. సో, అందరూ మీరేం చేయాలనుకున్నట్లయితే సో, మీకు ఎప్పుడొస్తుందని చెప్పేసి పర్టిక్యులర్‌గా డేట్ అయితే మనకి ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదండి. అయితే పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి చాలామంది రిపీటెడ్‌గా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి, సో, మీ అందరికైతే ఒకటే ఆన్సర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో, మనకేంటంటే యూనివర్సిటీ వాళ్ళ తరపు నుంచి అయితే మాత్రం ఎలాంటి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. సో, చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి కాల్ చేశారు. నేను కూడా కాల్ చేస్తున్నాను. సో, అలాగే మెయిల్ చేస్తున్నాం. బట్ మెయిల్స్‌కైతే అసలు రిప్లై అయితే ఇవ్వట్లేదు. సో, మెయిల్స్ అనేవి రిప్లై కూడా ఇవ్వడం లేదండి. మీరు మెయిల్ చేసి వేస్ట్ అనమాట. సో, కాల్ చేసినప్పటికి కూడా మీకది 20థ్ టైమ్, 13థ్ టైమ్ అలాగైతే కలుస్తుందనమాట. సో, ఎప్పటికో మీకు కలుస్తున్నాయి. ఇన్ కేస్ మీకు లక్ ఉంటే కలుస్తుంది. బట్ ఎప్పటికైనప్పటికి కూడా ఇవాళ, రేపు అంటారు తప్పిస్తే, సో, ఈ యొక్క పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి పర్టిక్యులర్ డేట్ అయితే ఇవ్వడం లేదు. సో, మీరు ఎప్పుడొస్తుందని చెప్పేసి మీరు టెన్షన్ పడడం కన్నా మీకు సింప్లెస్ట్ వే ఏంటి అనుకున్నట్లయితే, ఈ వీక్ కూడా వెయిట్ చేయండి. సో, మనకి మాక్సిమం అయితే ఈ వీక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఎందుకు అన్నట్టయితే మనకి వెడ్నెస్‌డే లేకపోతే థర్స్‌డే అని చెప్పేసి కొంచెం ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాము. సో, రేపు, ఎల్లుండి అనేది కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో, మాక్సిమం మనకి వెడ్నెస్‌డే కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, మనకి 90% వచ్చేసరికి వెడ్నెస్‌డే పూటన చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి. సో, వెయిట్ చేయండి. సో, ఎప్పుడు మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్ వచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ వచ్చేసరికి వీడియో అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, వెంటనే ఫాస్ట్‌గా వీడియో చేసి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఎందుకన్నట్లయితే మనకి అన్ని కోర్సులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా అయితే అవుతున్నాయి తప్పిస్తే పారామెడికల్ సంబంధించి అయితే మాత్రం నత్తలాంటి నడకలాగా అయితే తయారైంది. సో, మీరేం టెన్షన్ పడకండి. సో, ఈ వీక్ ఎండింగ్ వరకైతే వెయిట్ చేయండి. సో, చాలా ట్రై చేశారు. నాకైతే అర్థమవుతుంది. బట్ మనకి ఇంకా సెకండ్ ఫేజ్ కూడా కండక్ట్ చేయాలి. సో, అంతా లేట్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఏపీ ఎంసెట్‌కి సంబంధించి కూడా డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు 2025కి సంబంధించి. బట్ ఇంకా మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఇంత డిలే చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇంకా మరింక మనకి ఇదొక బ్యాడ్ లక్ అయితే అనుకోవాలి తప్పిస్తే మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. సో, యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేసినా సో, వాళ్ళేంటంటే చెప్పిన ఆన్సరే మళ్ళీ చెప్తారు. సో, మీరేంటంటే సో, మీలో ఎంతమందైతే ఉన్నారో సో, వాళ్ళందరూ కూడా రిపీటెడ్‌గా కాల్స్ చేస్తే సో, మనకేమైనా ప్రోగ్రెస్ అనేది ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది తప్పిస్తే, ఖచ్చితంగా కూడా మీరు కామెంట్ చేసినా సరే, కామెంట్ చేయకపోయినా సరే, వాళ్ళు లేట్‌గానే వాళ్ళకి నచ్చినప్పుడు రిలీజ్ చేస్తారండి. నాకు తెలిసి ప్రాసెసింగ్ కూడా అంతా అయిపోయి ఉంటది. ఎందుకంటే మనకి యాస్ పర్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఈ డేట్ పలానా పర్టిక్యులర్ డేట్ కల్లా కూడా స్టాఫ్ చేసిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ చేసినా సరే ఖచ్చితంగా పలానా డేట్ కల్లా కంప్లీట్ చేసేస్తారు. సో, ఎక్స్‌పైరీ డేట్స్ చెప్పాను తప్పిస్తే మరి ఎగ్జాక్ట్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రిలీజ్ అని కూడా మన యూట్యూబ్ ఛానెల్, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.